నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్లందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా మైక్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు ఉంటారో డాక్టర్లు డ్యూటీలో ఉన్న నేపథ్యంలోనే ఆ పేషెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి డాక్టర్ల మీద దాడి చేశారంటూ కూడా నిన్నటి నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రొటెస్ట్కి సంబంధించినంత వరకు పోలీసులు కంప్లైంట్లు ఇచ్చినా కూడా కంప్లైంట్ తీసుకోకుండా నిన్న మొత్తం 24 hours వెయిట్ చేశారు. దీనివల్ల మేము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. డాక్టర్లు ఉన్నారు, చెప్పండి మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ మా కోపీజీ మీద వాళ్ళు వచ్చి కొట్టారు, అందుకోసమే మేము ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము. మా డిమాండ్స్ ఏమంటే ఫస్ట్ ఆయన్ని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసేసి పబ్లిక్ అపాలజీ ఒకటి మాకు కావాలి. అప్పుడే అందరికీ అవేర్నెస్ వస్తుంది. సో అది మా ఫస్ట్ డిమాండ్. నెక్స్ట్ డిమాండ్ వచ్చి మాకు SPF ఫోర్స్ ఇంక్రీజ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ 3 బిల్డింగ్ ఉంది, 3 బిల్డింగ్ దగ్గరికి చాలా తక్కువ పోలీసే ఉన్నారు. వేరే బిల్డింగ్లో ఏమైనా జరిగితే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే లోపల అక్కడ ఇన్సిడెంట్ జరిగిపోతుంది. సో మాకు SPF ఫోర్స్ వచ్చి ఇంక్రీజ్ చేయాలి. ఆ నెక్స్ట్ డిమాండ్ సో మెనీ CCTV కెమెరాస్ ఆర్ నాట్ వర్కింగ్. సో ఏమేమి వర్క్ అవ్వలేదు అదన్నీ మాకు సరి చేయించి ఇవ్వాలి. ప్లస్ ఒక యాక్ట్ ఉంది, లైక్ డాక్టర్స్ పైకి ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వచ్చి ఒకటి ఆ యాక్ట్ ఉంది. యాక్ట్ మీద ఎందుకు ఇంకా వాళ్ళని చేయకుండా వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పి మాకు క్వశ్చన్. సో అదన్నీ పాస్ చేసి మాకు ఈ డిమాండ్స్ అన్నీ జరిగే వరకు మేము స్ట్రైక్ నుంచి లేయట్లేదు, ఇక్కడే ఉంటాం. ఎందుకు కొట్టారు? డాక్టర్ డ్యూటీ టైంలో ఉన్నప్పుడు నైట్ టైంలో వచ్చి దాడి చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు తీసుకోలేదని కూడా మాట్లాడారు. మేము స్ట్రైక్ స్టార్ట్ చేసిన దాకానే వచ్చి వాళ్ళ కంప్లైంట్ని వచ్చి తీసుకున్నారు. అంతకుముందు దాకా వాళ్ళు FIR ఏం ఫైల్ చేయట్లేదు. ఏం జరిగిందంటే యాక్చువల్లీ ICUలో ఓన్లీ 1 అటెండర్ షుడ్ బి దేర్ అలాంగ్ విత్ ద పేషెంట్. అప్పుడు వాళ్ళు 5-6 మెంబర్స్ ఉన్న వల్ల మేము ఒకరే ఉండాలి అని చెప్పిన అందుకు వాళ్ళు మా డాక్టర్ మీద చేయేశారు. సో అందుకే మేము ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరి కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమంటున్నారు అంటే నిన్న మేము స్ట్రైక్ స్టార్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు కంప్లైంట్ని తీసుకున్నారు. మాకు నిన్న ఈవినింగ్ 5 దాకానే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు దాకా అరెస్ట్ ఏం చేయట్లేదు, అందుకే అరెస్ట్ చేసేదాకా మేము స్ట్రైక్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వీళ్ళు నిన్న నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. చెప్పండి, అసలు ప్రొటెస్ట్ మీరు చేసినప్పటి నుంచి కూడా పోలీసులు పట్టించుకోలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఆయన? యాక్చువల్లీ ICU ప్రోటోకాల్ ప్రకారంగా ఒక అటెండర్ దగ్గర ఒక పేషెంట్ దగ్గర ఒక అటెండరే ఉండాలండి. ఇది ICU ప్రోటోకాల్ మాది. అది మేము ఫాలో అవ్వడం మా తప్ప? అది చెప్పినందుకు మా తప్పైందా? ఒక అటెండర్ ఉండాలి అని చెప్పారు మా డాక్టర్, అంతే. దానికి వాళ్ళు చేసుకోవడం ఎంతవరకు న్యాయం? అది అంటే ఇక్కడ ఏమీ బేబీ సీరియస్ కండిషన్లో కూడా ఏం లేదు. ఆల్మోస్ట్ బేబీ రికవర్ కూడా అయిపోయింది. ఎక్కువ ఏడుస్తుందని చెప్పి ICU నుంచి మార్నింగ్ టైమ్స్లో ఆల్మోస్ట్ రెస్పిరేటరీ కంప్లైంట్స్ అడ్మిట్ అయిన బేబీ కంప్లైంట్స్ డిక్రీజ్ అయ్యని చెప్పి నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. అయిన తర్వాత ఎక్కువ ఏడుస్తుందని చెప్పి వచ్చి వాళ్ళు మాతో చెప్పడం వల్ల సరే సమ్ కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి ICUలో తెప్పించుకోవడం జరిగింది. ICUలో వచ్చినప్పుడు ఒక అటెండరే ఉండమని చెప్పిన మా డాక్టర్ పైన చేసుకున్నారు. ఇది జరిగిన ఇన్సిడెంట్. దాని తర్వాత వెంటనే మేము కంప్లైంట్ అరైజ్ చేశాక నిందితుడిని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు ఒక అర్ధగంట పెట్టుకున్నారండి, అంతే. దాని తర్వాత వెంటనే రిలీజ్ చేసేసారు. వాళ్ళు ఒక 10 మంది 12 మందిని పొగేసుకొని ఉన్నారు. తర్వాత ఇన్సిడెంట్ జరిగింటే ఏదైనా కత్తితో పొడి చేసింటే ఎవరండి రెస్పాన్సిబుల్? అప్పుడు మేము మా ఫ్రెండ్ని నిజంగా మా కోపీజీ మా రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దాచిపెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది. మేమంతా మా హాస్పిటల్లో పని చేయడానికి మేమే భయపడాల్సి వచ్చింది. అంత ఇన్సిడెంట్ అయినా కానీ ఇంకా వాళ్ళని అక్కడే ICUలో మా ముందరే అక్కడే ఉన్నారు. ఇంకా ఇన్సిడెంట్ జరగదని ఏం గ్యారంటీ? ఇంకా అక్కడే ఎందుకు పెట్టారు? ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు SPF 1 గంట తర్వాత వచ్చింది? ఎందుకు పోలీసు వాళ్ళు 1 గంట తర్వాత వచ్చారు? ఎందుకు ఇలా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఎందుకు వెంటనే ఒక యాక్షన్ రావట్లేదు మాకు? అంటే ఇదంతా ఏమంటారు, ఒక సిస్టంలో ఇదంతా డిఫెక్ట్ ఉంది. దీనివల్లే అంత చాలా ఒక ఇన్సిడెంట్ కాదు, చాలా ఇన్సిడెంట్ కాదు, ఇలా ప్రతిసారి నెగ్లిజెంట్గా తీసుకోవడం వల్ల ఇన్సిడెంట్ పైన ఇన్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. ఇదంతా అవ్వద్దు అంటే వెంటనే మాకు యాక్షన్ కావాలి. ఆ నిందితుడు ఎవరు ఉంటే అరెస్ట్ చేయాలి, పబ్లిక్ అపాలజీ రావాలి. ఆ పబ్లిక్ అపాలజీ అడిగారా? పోలీసులను అడిగారా? ఎందుకు అరెస్ట్ అండి? 5 o'clock వరకు మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు నిన్న. సరే అని వెయిట్ చేసాం. వీ గేవ్ దెమ్ దేర్ టైమ్, బట్ దే డింట్ అరెస్ట్. FIR వరకే ఫైల్ అయింది అని మాకు సంజాయిస్తున్నారు, బట్ అరెస్ట్ అయితే ఇంకా అవ్వలేదు. ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ అయ్యాడు అని చెప్పి మాకు ఇంకా న్యూస్ రాలేదు. మీకు ఏం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్.
and my public apology, increase of the security, and immediate action to be taken whenever there is a violence against any of the healthcare personnel. ఇది మా మెయిన్ డిమాండ్. ఏదైనా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినా బెటర్, లైక్ రావాలి, బెటర్ కాదు, ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి మాకు. ఇది అండి మా డిమాండ్. చూస్తున్నాం కదా, వీళ్ళు అయితే నిన్న నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించినంత వరకు డాక్టర్లకి వెంటనే ఇది చేయాలి, ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, నిందితుల్ని ఎఫ్ఐఆర్ చేయకుండా కూడా ఉంచిన పరిస్థితి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కొంతమంది కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ మీరు చూసినప్పుడు? నేను రాత్రి అసలు ఏం జరిగింది, ఎవరు ఎంతమంది వచ్చారు అసలు? ఇన్సిడెంట్ జరిగిన రోజు మేము అంటే వేరే స్టేషన్లో డ్యూటీలో ఉన్నాము. జరిగింది అయితే నార్మల్గా ఒక ఆర్ఐసీయూలో పేషెంట్ అటెండర్, అది ఐసీయూ అండి. ఒక పేషెంట్కి ఒక అటెండర్ని మాత్రమే అలో చేస్తాం, కానీ వాళ్ళు ఒక 7 to 8 మెంబర్స్ వరకు అటెండర్స్ అక్కడ వచ్చి ఉన్నారు. అలా ఉండొద్దని మేము ఆల్రెడీ ఒకసారి ఇన్ఫామ్ చేసాం. దాని తర్వాత మళ్ళీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మా పేషెంట్ అన్నారు, వాళ్ళకి హెల్త్ బాగాలేదు, మేము ఉంటాము, ఉండడంలో ఏంటి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కొంచెం అగ్రెసివ్గా ఆన్సర్స్ ఇచ్చారు మాకు. స్టిల్ మా రోల్ ఏంటి, మేము వాళ్ళు 7 to 8 మెంబర్స్ ఉంటే మిగిలిన పేషెంట్స్కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మేము వాళ్ళకి మళ్ళీ చెప్తే వాళ్ళు ఇంకా అటెండర్స్ అన్న వాళ్ళు చాలా అగ్రెసివ్గా మా సీనియర్ మీద హ్యాండ్ రేస్ చేయడం కొట్టారు. అది ఎంత మాత్రం కరెక్ట్? మేము వాళ్ళకి సర్వ్ చేస్తుంటే పేషెంట్ అటెండర్ షుడ్ బి హంబుల్ టు అస్. హంబుల్ పక్కన పెడితే అట్లీస్ట్ నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ట్రీట్ చేయకుండా హ్యాండ్ రేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ కైండ్ ఆఫ్ హాస్పిటల్ సేఫ్టీ, అసలు సేఫ్టీ లేని హాస్పిటల్లో మేము వర్క్ చేస్తున్నాం. వీ వాంట్ బేసిక్ సేఫ్టీ మెజర్స్ ఇన్ అవర్ హాస్పిటల్. అట్లీస్ట్ సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు అసలు అంటే ఇన్సిడెంట్ అవ్వగానే ఇమీడియట్ రెస్పాన్స్ ఉండదు, ఏమీ ఉండదు. అండ్ మేము కంప్లైంట్ రేస్ చేశాక ఇప్పటిదాకా ఇంకా అరెస్ట్ చేయలేదు. ఎవరైతే అసల్ట్ చేశారో అతను ఇమీడియట్గా అరెస్ట్ అవ్వాలి. అండ్ మా బేసిక్ సేఫ్టీ మెజర్స్ అన్నిటి మీద కూడా గవర్నమెంట్ అన్నది ఇమీడియట్గా అంటే కావాల్సిన సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ అవి వర్క్ చేయవు. కరెక్ట్గా వర్క్ చేసేవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా, దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేయకుండా అయితే పోలీసులు ఇలా చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఇంకొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు డాక్టర్లు సరిగ్గా డ్యూటీ చేయరు, అందుకని ప్రజలు ఇలా చేస్తున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఏమో ఇలా డాక్టర్ మీద దాడి చేయడం తప్పంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్ పని చేయట్లేదని చెప్పడం అయితే కరెక్ట్ కాదండి. 36 గంటల షిఫ్ట్ అసలు ఎవరు చేస్తున్నారు? ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మేము 36 గంటలు పని చేస్తే మాకు వచ్చేది 4 గంటలు పడుకోవడానికి. 4 గంటలు పడుకొని ఎవరు ఇంతసేపు వర్క్ చేస్తారు? మాకున్న రిసోర్స్లో మాకేం అన్ని ప్రొవైడ్ చేయరు. మాకున్న రిసోర్స్లో మేము మేము చేస్తాం. అయినా చేసిన ఈ ప్రజలలో ఈ అసహనానికి గురయ్యేదైతే మాత్రం పీజీసే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేది మేమే. ఇంకా పెద్దవాళ్ళు అనేది వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు, బికాజ్ లాస్ట్కి చేయాల్సింది మేమే. అలాంటి మా మీద ఇంత ఫోర్స్ పెట్టి మమ్మల్ని ఇట్లా కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూసుకుంటే ఇన్ని దాడులు జరుగుతున్నాయి. మీరు రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్లోనే ఒక లాయర్ని చంపేశారని చెప్పి 10 days ప్రొటెస్ట్ చేసి ఒక యాక్ట్ తెచ్చుకున్నారు లాయర్స్ వాళ్ళు. అదే డాక్టర్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు మా మీద ఉన్న ఈ లా అనేది ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు? అంటే మేము సర్వెంట్స్, వాళ్ళు సర్వెంట్స్ కదా, వాళ్ళకొక న్యాయం మాకో న్యాయం అంటే దాని మీనింగ్ ఏంది? మేము వర్క్ చేసేది నార్మల్ 36 గంటలు చేయడం అనేది అంత ఈజీ కాదండి, నిద్ర లేకుండా చేయడం. ఆ మూమెంట్లో ఒక్కొక్కసారి డాక్టర్స్ కొంచెం అసహనం ఉండొచ్చు, కానీ అది చాలా తక్కువ. మేము చేసినప్పుడు మీరు మా అథారిటీస్కి చెప్పండి. మాదేమన్నా తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించడానికి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ చేతుల్లో లా అంతా తీసుకొని మమ్మల్ని కొట్టడం అనేది అది ఎంతవరకు సమంజసం? అంటే మేము మనుషులమే కదా, మాకు నిద్ర కావాలి, మాకు పని చేయాలంటే మాకెవరికి ఇట్లా పార్షాలిటీ చూపాలని ఏమి ఉండదు కదా. ఇక్కడికి వచ్చి మేము వీఐపీ పేషెంట్ అంటే వీఐపీ పేషెంట్స్ అంటే ఏంటి? అందరూ పేషెంట్సే. ఇప్పుడు ఎవరికైనా ట్రీట్మెంట్ అనేది సమానమే గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు వీఐపీ పేషెంట్ అని చెప్పుకొని వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే అది మాకు కాదు కదా. ఇప్పుడు వీఐపీ పేషెంట్కి అన్ని ట్రీట్మెంట్ ఇవ్వనందుకే కదా మాకు ఇది జరిగింది. ఫస్ట్ ఆ ధోరణి అనేది మారాలండి. దెర్ షుడ్ బి నో వీఐపీ కల్చర్ ఎనీవేర్. ఎవ్రీ పేషెంట్ ఈస్. నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని మీరు అనుకుంటూ ఉన్నారు? అది ఏం పొలిటికల్ రీజన్స్ ఉన్నాయనేది వాళ్ళే చెప్పగలరు. ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు న్యాయం జరగలేదనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. దానికి రీజన్ అనేది మా అథారిటీస్ చెప్పాలి, పోలీసులే చెప్పాలి. ఫైనల్గా ఏం కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు కావాల్సింది ఒకండి సేఫ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మేమేం పెప్పర్ స్ప్రే వాడుకోవడానికి మేము బయటేం ఉండట్లేదు కదా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఒక గవర్నమెంట్ డాక్టర్కే మీరు రక్షణ ఇవ్వకపోతే మేము ఎందుకు? ఇదంతా సొసైటీ ఎందుకు?
ఈ గవర్నమెంట్ అనేది ఫస్ట్ చేంజ్ అవ్వాలి. వీఆర్ ద రెస్పెక్టబుల్ వన్, వీఆర్ ద వన్ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేషెంట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అలాంటి మాకే రక్షణ ఇవ్వకపోతే ఈ పోలీసులు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు? సో దాన్ని ఒకటి పరిగణలోకి తీసుకోవాలండి. మనతో పాటు ఇంకొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ దాడిని, ఇదంతా ఎట్లా చూస్తారు? దాడిని ఎలా చూస్తున్నాము అంటే ఇంకేం చెప్పగలుగుతాము. ఆల్రెడీ డాక్టర్స్కి ఒక రెస్పెక్ట్ అలాంటిది ఇస్తున్నాము, మాకు డాక్టర్స్ అంటే చాలా రెస్పెక్ట్ అని సొసైటీలో చెప్పడం వరకే కాదు, అది బయట చూపియాలి. రెస్పెక్ట్ అంటే ఎలా ఇస్తున్నారు మీరు? మా మీద చేతులు వేసుకోవడమా, మా మీద అరవడమా, తిట్టడమా, ఫీమేల్ డాక్టర్స్ని తిట్టడము, మేల్ డాక్టర్స్ మీద కొట్టడము, ఇలాంటివి చేస్తుంటే మీరు ఇంకా సొసైటీలో మాకు రెస్పెక్ట్ ఇవ్వడం ఏముంది? మేము ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి మీరు ఇంత బాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే? నిందితులు ఉన్నారు, నిందితుల్ని అరెస్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనుకుంటా ఉన్నారు? అదే కదా, అందుకే మేము పోలీసుని డిమాండ్ చేస్తున్నాం, ఎందుకు అరెస్ట్ చేయట్లేదనే కదా మేము ఈ స్ట్రైక్ చేసేదే. మరి ఎందుకు మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, మాకు నిన్న 5 o'clock వరకు అరెస్ట్ చేస్తామని చెప్పారు, కానీ 5 అయిపోయింది, ఈ రోజు అంతా ఇక్కడే ఉంటున్నాము. అరెస్ట్ చేయండి అంటే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏంటి? కొట్టిన వెంటనే అతన్ని శిక్షించాలి, అప్పుడప్పుడే జైల్లో వేయాలి. కానీ ఇంత లేట్ ఎందుకు చేయగలుగుతుండ్రు, ఎందుకు చేస్తుండ్రు? కోర్టు ఆల్రెడీ ఆర్డర్స్ ఇస్తున్నారు కదా, నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పేసి డాక్టర్స్ మీద చెయ్యి ఎత్తితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పారు కదా, మరి ఎందుకు చేయలేకపోతున్నారు? పోలీస్ వాళ్ళకి ఎందుకు అడ్డు వస్తుంది? ఏమి ప్రాబ్లము మాకు అర్థం కావట్లేదు, అందుకే మేము ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం. అడిగారా, పోలీసులను అడిగారా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఏంటంటే? పోలీసులు ఏమంటున్నారు? మాకు టైం కావాలి, మావి కొన్ని రూల్స్ ఉంటాయి, మాకు టైం పడుతుంది, మాకు ఇంత టైం ఇవ్వండి అని అన్నారు. నిన్న ఇచ్చాము 5 వరకు, మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం టైం ఇవ్వండి అని అంటుండ్రు. ఎంత పర్టికులర్ టైం మాకు తెలియాలి కదా, మాకు టైం అనేది వాళ్ళు ఏం చెప్పట్లేదు. మాకు ఇంకొంచెం టైం ఇవ్వండి, మాకు కొంచెం రూల్స్ ఉన్నాయి, ఇది అదనే చెప్తున్నారు. అంటే మరి ఆయనకి బ్యాక్ సపోర్ట్ ఏమైనా ఉందా ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ నిరసనలు ప్రొటెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది, లోపల పేషెంట్లు ఏమో ఇబ్బందులు పడుతున్నారు, మరి ఇదంతా అవసరం ఉంటుంది? మేము ఎమర్జెన్సీ డ్యూటీస్ ఏమీ బాయ్కాట్ చేయలేదు, ఓన్లీ వార్డ్ డ్యూటీస్ మాత్రమే బాయ్కాట్ చేస్తాం. ఎమర్జెన్సీ డ్యూటీస్లో డాక్టర్స్ కంటిన్యూగా ఎమర్జెన్సీ వర్క్ చేస్తూనే ఉన్నారు. మేము ఎక్కడ కూడా మా సర్వీస్లోంచి ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే అయితే లేము. ఎమర్జెన్సీస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, ఎమర్జెన్సీలో డాక్టర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడైతే వార్డ్స్ ఉన్నాయో ఓన్లీ అక్కడ నాన్ ఎమర్జెన్సీ స్టేషన్స్ నుంచే మేము వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు, మీకు ఏం కావాలి? మా ఫైనల్ డిమాండ్ అంతే, అతన్ని అరెస్ట్ చేయాలి. మాకన్నట్టు ఒక సెక్యూరిటీ కావాలి, ఎస్పీఎఫ్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఒక పోలీస్ అయినా, ఇక్కడ ఒక ఎస్పీఎఫ్ ఉండి, అక్కడ ఆ వార్డులో ఎక్కడో మాకు పేషెంట్ అటెండర్స్ వచ్చి కొడతా ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి ఉరుక్కుంటూ రాలేరు. మాకు మినిమం అమౌంట్ ఆఫ్ పోలీస్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ పబ్లిక్లో అవేర్నెస్ కావాలి, డాక్టర్స్ మీద ఎందుకు చేతులు ఎత్తాలి, డాక్టర్స్ని ఎందుకు కొట్టాలి, కొడితే శిక్ష అనేది ఏంటి, వాళ్ళు ఎందుకు చేయి లేపకూడదు అనేది అవేర్నెస్ కావాలి. ఇవే మా డిమాండ్స్. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా డాక్టర్లకి పెద్ద ఎత్తున కూడా ఇది చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. నిందితుల్ని అరెస్ట్ చేయకపోతే మేము ఊరుకుండేది లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శశికాంత్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.